బాగాలేదండి, అస్సలు బాగాలేదు సినిమా. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. ఎవరైనా నన్ను వేసుకుంటే వేసుకోండి, ఫరక్ పడదు. అస్సలు బాగాలేదు సినిమా. స్క్రీన్ ప్లే కాదు, ఏం బాగాలే. ఒక్క పాజిటివ్ పాయింట్ నాకు దొరకట్లే, అంత బేకార్ ఉంది సినిమా. 3 hours 14 minutes పెడితే మీరు కనీసం మీరు రిలీజ్ అయ్యే ముందు మీ కట్స్ చూడరా? మీకు అర్థం కాదా ఎట్లుందని చెప్పి సినిమా? లేదా మీకు తెలుసు ఆల్రెడీ పోతుందని చెప్పి మీరు రేట్లు పెంచుతున్నారు? ఫస్ట్ వచ్చే గొర్రెల్ని మీరు మంచిగా వేసుకుంటున్నట్టుంది సినిమా, అంతే. బాగాలేదు అసలు ఏం బాగాలేదండి. మీరు టెక్నికల్గా ఏమన్నా అడిగితే నేను బాగాలేదనే చెప్తా. ప్రొడక్షన్ సెట్స్ కూడా బాగాలేవండి, అన్నీ మొత్తం అసలు ఏది రియల్ ఏది అన్రియల్ అర్థం కావట్లేదు. గ్రాఫిక్స్ బేకార్, అన్నీ బేకార్ అండి. కేజీఎఫ్ లెవెల్లో లేదు. కేజీఎఫ్ లెవెల్ని మళ్ళీ ట్రై చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు. ప్లస్ కేజీఎఫ్ ఫార్ములా మళ్ళీ వర్కౌట్ అవ్వదు. అది ఆల్రెడీ సలార్ అప్పుడే మనకి అరే స్లో మోషన్ ఎక్కువ ఉందనిపించింది. ఒక ఎలివేషన్ కూడా మీరు లెవెల్లో పెట్టాలి. మీరు ప్రతి 5 minutesకి ఎలివేషన్లు పెడితే స్లో మోషన్లు పెడితే నడవదు. ఆ టైం పోయింది ఇక. సో ఏం బాగాలేదండి. మీరు 3 hours 14 minutes అంటే దురంధర్ లెవెల్లో పెట్టారు. మీరు ఒకప్పుడు దురంధర్ రిలీజ్తో పాటు పెట్టారు. ఎందుకు మీరు మళ్ళీ తీసారు అనేది ఇప్పుడు అర్థమైంది. 100% ఇది అసలు వేస్ట్ సినిమా. వేస్ట్ అంటే వేస్ట్, సారీ, వేస్ట్ అండి. టాక్సిక్ మూవీ. బతుకు మీద ఆశ, బతకాలన్న కోరిక ఎవరికైనా ఉంటే రండి, చూసుకోండి. చూసాక బతుకుంటూ వచ్చి కింద కామెంట్ చేయండి. నా జీవితంలో నేను చూసిన బెస్ట్ అటర్ ఫ్లాపుల్లో నెంబర్ 1 అటర్ ఫ్లాప్ ఏదైనా ఉందంటే అది టాక్సిక్కే. సో పెద్ద డిజాస్టర్. కేజీఎఫ్ సినిమాతో ఒక హైట్కి వెళ్ళిన ఎస్ టాక్సిక్తో మొత్తం కింద పడిపోయాడు. ఎస్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా, అతనికి ఆయన తొక్కేసుకున్నాడు. సో ఒక కథ బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, నాకు స్టోరీ నచ్చలేదు. ఎస్ పెర్ఫార్మెన్స్ బాగుంది కానీ సినిమా అయితే ఒక మంచి డిజాస్టర్. రుక్మిణి వసంతన్ గ్లామర్ అయితే కుర్రోళ్ళకి నైట్ కళ్ళకు వచ్చుద్ది. కియారా ధోని గ్లామర్ ఫస్ట్ హాఫ్లో బాగుంది. సో సినిమాకి అయితే పెద్ద దండం. బతుకుంటే మళ్ళీ కలుద్దారా బాబోయ్. అసలు మూవీ అయితే బాగాలేడు, 3 గంటలు వేస్ట్. అంతే భయ చెప్పినట్టు. అసలు మొత్తం నిద్ర సగం మంది అయితే ఇంటర్వెల్కి వెళ్ళిపోతుండ్రు. ఆ సాంగ్స్ ఏంటో, ఆ రొమాన్స్, అసలు ఏడు కనెక్టివిటీ లేడు సరిగ్గా. నాకైతే ఏం నచ్చలే అసలు. కేజీఎఫ్ ఈ లెవెల్లో ఉంటే టాక్సిక్ ఈ లెవెల్లో ఉంది. ఇరుముడి పోతారు అందరు ఇప్పుడు సెకండ్ వీక్ నుంచి. టాక్సిక్ ఎవరు పోరు. ఏ బాలే అసలుకి చెట్ట. నైన్తారా ఏదో నార్మలే, ఆమె ఏమంటా లేడు చెప్పుకుంటే. అసలు మొత్తం యష్ మీద నడుస్తుంది, లాస్ట్కి ఒకటి ఇస్తుంటుంది. అది డైరెక్షన్ ఏమంత అందం పెట్టచ్చు. ఇక ఏం బాగాలేదు భయ. 80 కోట్లు బొక్క దిల్ రాజు సార్కి. ఇందానే చూసిన, పైన వచ్చిండు కూర్చుండు కూడా. బాలే, డల్లుగా ఉంది. చూపిస్తా ఆగండి మీకు ఒక్క నిమిషం. ఇది అస్సలు వాళ్ళ పైసలు ఒక్క అంటే